నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. చిలుక పలుకల గురించి వినే ఉంటారు. పెంపుడు చిలుకకు మాటలు నేర్పడం ద్వారా అది అచ్చం మనిషిలాగానే మాట్లాడుతుంది. మనిషిలాగే మాట్లాడే పక్షి చిలుక ఒక్కటే. ఈ వీడియో చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కావు కావుమని అరవాల్సిన కాకి కాకా కాకా అని అరిచింది. అరవడమే కాదు, బూతులు కూడా తిడుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం పాల్ఘర్లోని ఒక స్థానిక మహిళ పెంచిన కాకి కాకా 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 ఆయేనా అని మాట్లాడుతుండడం కనిపిస్తోంది. పాల్ఘర్లోని వాడా తాలూకాలోని మారుమూల ప్రాంతంలో తనుజ ముక్నే అనే మహిళ ఈ పక్షిని పెంచినట్లు తెలుస్తోంది. తనుజ 3 సంవత్సరాల క్రితం తన తోటలో నుంచి కాకిని తీసుకొచ్చింది. 15 రోజులు ఆ కాకితోనే గడిపి ఆహారం నీళ్లు పెడుతూ జాగ్రత్తగా చూసుకుంది. ఆ సమయంలోనే అది తనుజ కుటుంబ సభ్యులను గమనిస్తూ మాటలు నేర్చుకుందట. కాకి మాట్లాడుతున్న సమయంలో వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీంతో నెట్జన్లు కాకి టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. అయితే మరికొందరు సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం అది ఫేక్ అంటూ కొట్టిపాడేస్తున్నారు. కాకికి మాటల డబ్బింగ్ చెప్పి వీడియో తయారు చేసినట్లున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కాకి వీడియో ట్రెండింగ్ అవడంతో శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కాకి మాట్లాడుతుంది అంటూ కొంతమంది వీడియోలు పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. కాసేపు కాకి మాట్లాడుతున్న విషయాన్ని పక్కన పెడదాం. అసలు పోతులూరి వీరబ్రహ్మం గారు కాకి గురించి కాలజ్ఞానంలో ఏం చెప్పారో ముందు తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఊరూరా పొలిమేర్ల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయని ఒక వాక్యం ఉంది. దీనిని పలువురు విశ్లేషకులు భవిష్యత్ కాలంలో జరిగే సంఘటనలకు సూచనగా భావించినట్లుగా చెబుతున్నారు. అంటే కలియుగంలో మానవాళికి ఎదురయ్యే విపత్తులను ముందుగానే గ్రహించడానికి బ్రహ్మంగారు చెప్పిన కొన్ని సూచనల్లో ఈ తెల్లకాకి ఏడుపు కూడా ఒకటి. అంతేకాని కాకి మాట్లాడుతుందని కాలజ్ఞానంలో ఎక్కడా లేదు. ఇది కొంతమంది వారి స్వలాభం కోసం చేస్తున్న కట్టుకథ మాత్రమే అని కొంతమంది కాలజ్ఞానంపై అవగాహన ఉన్నవారు వారి వ్యక్తిగత పోస్టుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాలజ్ఞానాన్ని అగారవపరచొద్దు అంటూ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా తెల్లకాకులు కనిపించినట్లుగా 2023లోనే కొన్ని వీడియోలను చూసాం. ఆ తెల్లకాకి కనిపించిన ఘటన 2023లో ఏలూరు జిల్లా కైకలూరులో చోటు చేసుకుంది. కానీ బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఆ తెల్లకాకి ఏడవలేదు, అరిచింది అంతే, వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ తెల్లకాకి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కైకలూరు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చెట్లపై ఎక్కువగా కాకులు వాలుతూ గోల చేస్తూ ఉంటాయి. ఈ చెట్లపై ఉన్న కాకుల మధ్యలో ఓ తెల్లకాకి కనిపించింది. అందరూ దీన్ని విచిత్రంగా చూశారు. ముందుగా దాన్ని అందరూ పావురం అనుకున్నారు. కానీ కాసేపటి తర్వాత వారికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ తెల్లని పక్షి పావురం కాదు, అది కూడా కాకే. అది సాధారణ నల్లకాకి లాగానే కావు కావమని అరుస్తోంది. అయితే ఆ తెల్లకాకిని చూసేందుకు అక్కడ స్థానికులు క్యూ కట్టారు. దీంతో ఆ విషయం కాస్త వైరల్ అయిపోయింది. అంతే, ఇంకేముంది, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన తెల్లకాకులు దర్శనమిచ్చాయంటూ సోషల్ మీడియా మారుమోగిపోయింది. కలియుగాంతం ఆరంభమైంది. ఇక ఎలాంటి విపత్తులు ఎదురవుతాయో అని కొన్ని రోజులు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జన్యురూపం కారణంగా కొన్ని కాకులు తెల్లగా పుడతాయని శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలు కూడా విన్నాం. ఇలాంటి తెల్లకాకులు ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో, అవన్నీ ఎప్పుడు ఏడుస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. తెల్లకాకి ఏడ్చినా, నల్లకాకి మాట్లాడినా, ఏది ఏమైనా జరగాల్సింది జరిగి తీరుతుంది. అది విధిరాత అనుకునేవారు కొందరైతే, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి అని కొట్టిపారేసేవారు మరికొందరు. కాకపోతే ఒక్క విషయాన్ని ఒప్పుకోవచ్చు, ప్రకృతి విపత్తులు వచ్చే ముందు మూగజీవాలకు, పక్షులకు ముందుగానే తెలిసిపోతుందనేది శాస్త్రం, సైన్స్ రెండూ ఒప్పుకున్న వాస్తవం. ఇక రాను రాను ఎన్ని వింతలు చూడాలో ఏమో మరి. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.